సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త బ్లాగ్తో వచ్చా. సో ఈరోజు ఏంటంటే పొలాల్లో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా ఊరు పొలాల గురించి మీకు కొంచెం చూపిస్తాను అనమాట. సో దాని గురించి మొత్తం డీటెయిల్గా మన వీడియోలో చూడబోతున్నారు మీరు. సో ఇంకా మళ్ళీ రైస్ మళ్ళీ కొత్తగా పండిస్తారు కదా, ఒక 1 month 2 months గ్యాప్ తర్వాత మళ్ళీ పండిస్తారు. సో ఈ సీజన్ని నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే ఖరీఫ్ అనుకుంటున్నాను. సో మొత్తం మూడో 4 ఉంటాయి, ఖరీఫ్ రబీ అవన్నీ ఉంటాయి కదా. సో వింటర్ సీజన్లో పండించేదాన్ని ఒక పేరు పెడతారు, మళ్ళీ సమ్మర్లో ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది, మొత్తం 3 ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం పెట్టుకుంటారు, కొంతమంది 2 వేస్తారనమాట. సో ఎందుకంటే 2 వేస్తే కింద నేచర్లో బాగా ఎక్కువ న్యూట్రియంట్స్ బాగా వస్తాయి. మళ్ళీ సెకండ్ 2 times వేస్తే బాగుంటుందని వేస్తారు, కొంతమంది 3 times కూడా వేస్తారు. సో 3 times వేయడం వల్ల ఏంటంటే యూరియా అది ఎక్కువ వేయాల్సి వస్తుంది, సరిపోదు అనమాట. దానికి ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ సరిపోవు, ఎంత వేసినా సరిపోవు. సో దానివల్ల యూరియా అవన్నీ వేయాల్సి ఉంటుంది. సో దీని గురించి మాట్లాడుకున్నట్టయితే యూరియా అవి వేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ చెప్తాను. యూరియా అది వేయడం వల్ల ఒక విధంగా మొక్కలకి అడ్వాంటేజ్, బట్ సాయిల్కి డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పెస్టిసైడ్స్ అని ఈ యూరియాలని ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం పెంట చేస్తున్నాం సాయిల్ని. ఎలాగా? ఈ యూరియా అవన్నీ వేయడం వల్ల అప్పటికప్పుడు న్యూట్రియంట్స్ వస్తాయి, అవి తీసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే దానివల్ల సాయిల్ పొల్యూట్ అయిపోయి అక్కడ ఉన్న బ్యాక్టీరియా అవన్నీ ఉండి అవి కూడా చచ్చిపోతున్నాయి. అది చచ్చిపోవడం వల్ల ఆ సాయిల్ అంతా పొల్యూట్ అయిపోయి ఇంకా ఓన్లీ అది ఒక్కటే ఉంటుందా, నైట్రోజన్ ఒక్కటే ఉంటుంది అనుకుంటున్నారు యూరియాలో, ఇంకా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ సాయిల్లో కలిసిపోయి సాయిల్ పాడైపోయి మొత్తం ఎకోసిస్టమే డిస్ట్రాయ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆ నీళ్ళు అలాగే ఉంటాయా? ఉండవు కదా. కొన్ని రోజులు మొక్కలు వేస్తారు, మొక్కలు పెద్ద అయిన తర్వాత ఆ నీళ్ళు మళ్ళీ మనకి ఏంటంటే సిస్టమ్ ఎవడికాడికి ఉండదు, అందరికీ ఒకటే వాటర్ సిస్టమ్ లాగా ఒక గొయ్యి తవ్వుతారు, ఆ గొయ్యిలోంచి అలా వస్తూ ఉంటాయి చిన్న కెనాల్ లాగా. అంటే ఏంటంటే కాలువ. ఆ కాలువ లాంటిది చిన్నది, ఇదిగో ఇది ఉంది కదా. ఇంకా లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే బోధు. సో ఇలా తవ్వుతారనమాట. అది ఏం చేస్తాయి, ఆ నీళ్ళు వదిలినప్పుడు అవి మళ్ళీ వేరే చోటకు కూడా అవే వెళ్తాయి కదా. ఆ పొల్యూటెడ్ వాటరే మొత్తం అంతా వెళ్తున్నాయి. ఆ పొల్యూటెడ్ వాటర్ మళ్ళీ యానిమల్స్ తాగుతాయి. యానిమల్స్ తాగడం వల్ల యానిమల్స్ మళ్ళీ ఏం చేస్తాయి, బయట తిరుగుతూ ఉంటాయి. మన మనుషులు ఏం చేస్తారు, దొరికిందే ఛాన్స్ అని అట్లు తింటారు. సో ఇలాగే మొత్తం ఇది ఒక సర్కిల్ అవుతుంది అనమాట. ఈ వాటర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, రివర్స్లోకి వెళ్తుంది. రివర్స్లో మిక్స్ అవుతుందా, అక్కడ చేపలు ఉంటాయి, మళ్ళీ చేపలు ఎవరు తింటారో, మనుషులే తింటారు. సో పెంట జరుగుతుంది మన వల్లే, మొత్తం పెంట అంతా మనమే చేస్తున్నాం అనమాట చెప్పాలంటే. ఇంకో విషయం చెప్పనా, మనం తినే పారాసెటమాల్ వల్ల పాములు చచ్చిపోతాయంట తెలుసా. నేను ఫస్ట్లో నేను కూడా అదే అనుకున్నా, పారాసెటమాల్ వల్ల పాములు చచ్చిపోవడం ఏంటి అనుకుంటే, అది చూస్తే పారాసెటమాల్ తినడం వల్ల పాములు చచ్చిపోతాయంట. పాములే కాదు, ఇంకా చాలా వాటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. ఇప్పుడు ఈ మధ్య రాబందులు కనిపిస్తున్నాయి మీకు ఎక్కడైనా? చెప్పండి, రాబందులు ఎక్కడైనా కనిపించినాయా? రాబందులు ఎలాంటివి అయినా తిని బతికేయగలిగే వాటికి స్టామినా ఉంది, బట్ హ్యూమన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయినాయి తెలుసా మీకు. అది రాబందులు కనుమరుగైపోయినాయి, ఒక్కటన్నా కనిపిస్తుంది ఈ మధ్య చెప్పండి. నా చిన్నప్పుడు అయితే బోల్డ్ కనిపించాయి రాబందులు, ఒక్కటి కూడా కనిపించట్లే, ఎక్కడ రాబందు అనేదే లేదు. అవి ఎందుకు చచ్చిపోతున్నాయి తెలుసా? ఇప్పుడు గేదెలు మళ్ళీ మిగతా వాటికి అన్ని మనం పెంచుకునే లైవ్ స్టాక్ అంటారు. అంటే మన ఒక వ్యాపారం పెట్టి ఒక 10-15 గేదెలు లేదా ఒక 100 గేదెల్లో పెంచుతున్నారు. మళ్ళీ అలాగే కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఇవన్నిటికి ఏం చేస్తున్నారు, అవి హెల్త్ బాగుండాలి, అన్నీ బాగుండాలి అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అవి చచ్చిపోతున్నాయి. వాటిలో అలాగే ఉంటున్నాయి, వాటి బాడీలో యాంటీబయాటిక్స్ అలాగే ఉంటాయి కదా, అవి తింటున్నాయి. రాబందులు తింటున్నాయి పాపం, అవి తిని
అవి పైకి పోతున్నాయి. అలా రాబందులు ఎక్కడ కనపట్లే. నా చిన్నప్పుడు అయితే కనిపించి బోల్డ్ కనిపించి అసలు రాబందులే కనిపించట్లేదు ఎక్కడ. ఒక్క రాబందు కూడా కనిపించట్లే. మీరు చెప్పండి ఎక్కడైనా కనిపిస్తున్నాయేమో, నాకు కామెంట్స్లో చెప్పండి. రాబందులు కనిపిస్తున్నాయి అసలు? కనిపించట్లేదు కదా. మరి అదే మరి రాబందులు ఎక్కడా కనిపించట్లే. సో అలాగా వాటి పాపులేషన్ మొత్తం తగ్గిపోయింది. మీరు అంటారు బొక్క రాబందులు కనిపించకపోతే ఏముంది, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటారు. దానికి కూడా నేచర్లో ఒక ఉపయోగం ఉంది కాబట్టి అది కూడా ఈ సృష్టిలో ఉంది. దాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తాం, దానివల్ల కూడా ఎకో సిస్టమ్ డిస్ట్రాయ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎకో సిస్టమ్ అంటే ఏం లేదండి, ఒక మొత్తం ఇవన్నీ కలిపితే ఎకో సిస్టమ్. మనుషులు, మళ్ళీ ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కలిపితే, మళ్ళీ రివర్స్, ఇవన్నీ మొత్తం అంతా కలిపితే ఒక ఎకో సిస్టమ్ అంటారు మొత్తం. సో ఇవన్నీ ఒక ఆర్డర్లో అన్నీ కరెక్ట్గా బతికితే అందరికీ మంచిది. కరెక్ట్గా బతకట్లే కదా. మొత్తం హ్యూమన్సే డామినెన్స్ చూపిస్తున్నారు మొత్తం అన్నిట్ల మీద. ప్లాంట్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం మనం, అలాగే సాయిల్ని కంపు చేస్తున్నాం. నెక్స్ట్ యానిమల్స్ ఉంటున్నాయి అసలు. ఇది వరకు నా చిన్నప్పుడు అడవి ఎంత పెద్దది ఉండేదో, ఇప్పుడు అడవి లేకుండా అయిపోయింది. చాలా చోట్ల అడవి లేకుండా దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఇంకా అడవి ఏముంది? ఎక్కడైనా అడవి కనిపిస్తుందా మీకు? అడవి వరకు అనవసరం అండి, పొలాలు కనిపిస్తున్నాయి. పోనీ ఫస్ట్ అడవిని చేసి పొలాలు చేస్తారనుకోండి, ఆ పొలాలన్నా కనిపిస్తున్నాయా రియల్ ఎస్టేట్ అయిన తర్వాత? ఫ్యూచర్లో నాకు తెలిసి నాకు డౌటే ఈ స్థలం కూడా ఉంటుందో లేదో. సో ఏంటంటే నేను అదే చెప్తున్నా, నేచర్లో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అదేంటో తెలీదు, అది నేచర్లో తిరుగుతున్నప్పుడే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఏదో హైదరాబాద్లో ఉండాలి కాబట్టి పేరుకు ఉంటున్నాం, కానీ నన్ను అడిగితే ఇలాంటి ప్లేస్లో ప్రదేశంలో హాయిగా ఉండడమే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ వాతావరణం, చల్లటి గాలి భలే ఉంటుంది తెలుసా ఇలాంటి పొలాల ఏరియాలో. చిన్నప్పుడు అలాగే ఉండేది, చాలా బాగుండేది అనమాట. బట్ ఇప్పుడు మనం ఈ ఒక్కటే కాదు, మనం ఇవన్నీ చేయడం వల్ల దీనివల్ల టెంపరేచర్ కూడా రైజ్ అయిందా? ఈ సంవత్సరం రావాల్సిన దానికంటే చాలా లేట్గా వచ్చిందా ఏంటి చలికాలం? చెప్పండి. అదే చలికాలం రావాల్సిన టైం కల్లా లేట్గా వచ్చింది కదా. సో అదే నేను చెప్పేది, మొత్తం అంతా అన్నిటిని కంపు చేస్తుంది ఒకడు, ఎవడాడు? మానవుడు. సో మనం అన్నిటిని పొల్యూట్ చేయడం కాకుండా మనం ఎలా దాన్ని సేవ్ చేయాలి, ఏం చేస్తే మంచిది అనుకున్న కాకపోతే ఏంటంటే, మనిషి అంటేనే స్వార్థపరుడు. ఆడి గురించి ఆడు పట్టించుకుంటాడు, కానీ బయట వేరే ఏమవుతే ఆడి గురించి ఆడికి ఎందుకు అంటాడు, అంతే కదా. అలా వదిలేసి అలాగే ఉన్నారనుకోండి, ఫ్యూచర్లో తర్వాత ఏముండదు, రిసోర్సెస్ ఉండవు, ఏముండదు. మన అర్త్ ఎలా అవుద్దంటే, ఒక ప్లానెట్ ఎలా తయారవుద్దంటే చాలా చండాలంగా తయారైపోయి ప్లానెట్. ఎవరికైతే డబ్బులు ఉన్నాయో ఆడు మాత్రం కింగ్లా బతుకుతాడు, డబ్బు లేనోడు మాత్రం ఏమీ లేనోడులా ఉంటాడు. వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఆ సినిమా చూసారా, కల్కి సినిమాలో ఏదో గవర్నమెంట్ మొత్తం అన్ని అక్వైర్ చేసి ఒక మంచి ప్లేస్ ఓన్లీ ఒక్క చోటే, మొత్తం ఆ సముద్రం అయినా ఏదన్నా మొత్తం అంతా ఒకే చోట ఉంటుంది, మిగతా అంతా ఏమి ల్యాండ్ మీద వాటర్ ఉండదు, ఏమి ఉండదు, ఎడారిలాగా ఉంటుంది. సో అలాగే తయారవుద్ది ఫ్యూచర్లో. ఇంకా అలాగే ఉంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లు ఇవన్నీ పెరిగిపోయి భూమి మీద ఈ ఈ పంట పొలాలు ఉండవు, అడవి ఉండదు, ఏముండదు, అంతా డిస్ట్రాయ్ అవ్వడం తప్ప ఏముండదు. సో ఛాన్స్ అంతా మన చేతిలోనే ఉందన్నమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ చిన్న విషయం నుంచి ఇంత పెద్ద విషయం జరుగుతుంది అనమాట. చూడడానికి చిన్న విషయం లాగే అనిపిస్తుంది. ఏంటంటే యూరియా వేస్తున్నాం బొక్కలే, మన వల్ల ఏముంటుంది అనుకుంటాం. అది అలా వెళ్ళి ఆ తర్వాత ఇలా వచ్చి అలా వెళ్ళి మొత్తం అన్నిట్లో కలవడం, అన్ని పెంట అవ్వడం, అలానా ఎన్ని నాశనం అవుతాయి తెలుసా. సో అదే మరి నేను చెప్పేది, అన్ని అనర్థాలు జరుగుతుందన్నమాట ఈ ఒక్క దానివల్ల. ఇవే కాదు, ఓన్లీ యూరియా వల్లే కాదు, ఇంకా ఏంటంటే
మళ్ళీ వాటికి పెస్టిసైడ్స్ కొడుతున్నారు. అవి ఇంకా డేంజర్ అంట. అవి సాయిల్ని ఇంకా దారుణంగా డిస్ట్రాయ్ చేస్తాయంట. మొత్తం దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అవన్నీ చచ్చిపోయి మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ప్రతి చోట మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది. చెడ్డ బ్యాక్టీరియా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మంచి బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే సాయిల్కి ఆటోమేటిక్గా నైట్రోజన్ అందడం, ఆటోమేటిక్గా అన్ని మినరల్స్ అవి తీసుకొస్తుంది సాయిల్లోకి. దానివల్ల అవే డిస్ట్రాయ్ అయిపోతాయి. అవి డిస్ట్రాయ్ అయిపోతే ఇంకా యూజ్ ఏమి ఉండదు కదా. అక్కడే కాదు, మన బాడీలో కూడా, మన స్టమక్లో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది. చెడ్డ బ్యాక్టీరియా ఉంటే రోగాలు వస్తాయి. మంచి బ్యాక్టీరియా మన బాడీలో ఎప్పుడూ ఉంటాయి. వాటిలో మనం ఏం చేస్తున్నాం, యాంటీబయాటిక్స్ ఇవన్నీ వేసి వాటిని చంపేస్తున్నాం అనమాట. సో యాంటీబయాటిక్స్ ఏంటంటే ఎంత తక్కువ, బాగా సీరియస్ సిచ్యువేషన్ అయితే కానీ యూజ్ చేయకూడదు. సో దానివల్ల అంత డేంజర్ ఉందన్నమాట యాంటీబయాటిక్స్. సో అది తెలుసుకోండి. అందుకే చెప్తున్నాను అనమాట, యాంటీబయాటిక్స్ వల్ల ఎన్ని అనర్థాలు అవుతున్నాయో తెలుసా. వల్చర్స్ లేకుండా పోయినాయి యాంటీబయాటిక్స్ వల్ల. ఇంకా పాములకేమో పారాసెటమాల్ వల్ల చనిపోతున్నాయంట. అది ఎందుకు చనిపోతున్నాయి, కావాలని కొన్ని చోట్ల పాములు చంపాలని పారాసెటమాల్ వేస్తున్నారంట. అలాగే అవి తిన్నా కూడా చచ్చిపోతున్నాయంట. సో అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యాంటీబయాటిక్స్ మనకి ప్రాబ్లమ్స్ తీసుకురావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూసారు. ఒక్కటే కాదు, దానివల్ల ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మోడర్న్ లైఫ్ స్టైల్ ఈజ్ అ వెరీ డేంజరస్ లైఫ్ స్టైల్ అండి చెప్పాలంటే. చాలా బాగుంది అనుకుంటున్నాం, కానీ పిజ్జాలు, బర్గర్లు, మెక్డీలు ఇవన్నీ తినడం వల్ల మన హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అని రకరకాలు వచ్చినాయి, బేకరీ ఐటమ్స్ అని, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అని, ఓల్డ్ ఇవన్నీ తినడం వల్ల ఎన్ని అనర్థాలు ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే రైస్ కూడా తినకూడదు. చెప్పాలంటే రైస్ ఈజ్ ఎ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో ఇలా ఉన్నాయి. నేను చెప్పుకునే పోల్ది ఒక వ్లాగ్లో చెప్తే సరిపోయి, ఇవి చాలా ఉన్నాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో ఏదైనా మాట్లాడతాను. రైస్ ఎందుకు వద్దు అంటున్నానంటే అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.